పొద్దున్న 10:30కి అట్లా మొత్తం స్టూడెంట్ యూనియన్, అన్ని ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ప్లస్ మన ప్రొఫెసర్స్ అందరు కలిసి ర్యాలీ తీయడం అనేది జరిగింది ఈస్ట్ క్యాంపస్ కి వెళ్లే దారి మధ్యలోనే మా క్యాంపస్, మా డిపార్ట్మెంట్ కూడా పోనివ్వకుండా ఈ తెలంగాణ పోలీస్ ఏదైతే ఉందో అడ్డుకోవడం జరిగింది. ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు? మేము మా డిపార్ట్మెంట్ కి వెళ్తున్నాం, మీ స్థలాలకు ఆ ఏరియా అంటే అయినా కూడా అక్కడ గేట్లు వేసి స్టూడెంట్స్ ఎవరైతే వెళ్ళడానికి ట్రై చేశారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలని చూడకుండా లైక్ మేల్ పోలీస్ ఆఫీసర్స్ అమ్మాయిల మీద లాఠీ చార్జ్ చేశారు. దీన్ని తీవ్రంగా మేము స్టూడెంట్స్ ఖండిస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తాను, ఇంతకు ముందు జరిగిన విషయం. మా ప్రొఫెసర్ ఒకరు ప్రొఫెసర్ కు అలౌ చేశారు, ఓన్లీ ప్రొఫెసరే అలౌ ఉన్నది లోపలికి అంటే ప్రొఫెసర్స్ వెళ్ళారు లోపలికి. వెళ్ళి వచ్చి ప్రొఫెసర్ ఏమన్నారో తెలుసా? సారీ బేటా, మేము మీ యూనివర్సిటీని కాపాడలేకపోతున్నాము, లోపల చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉందో అని ఒక ప్రొఫెసర్ నా ముందే ఏడ్చారు. ఆ ఇంత పెద్ద చెట్లను కింద నుంచి మొత్తం తీసేస్తుంటే మేము చూసుకోలేక తట్టుకోలేక ఏడుస్తున్నాము, మేము ఏ విధంగా సహాయపడము, ఇంకో జన్మ ఏదైనా ఉంటే మీలాంటి స్టూడెంట్స్ గా పుట్టాలని మేము కోరుకుంటున్నామని ప్రొఫెసర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమన్నారంటే ప్రొఫెసర్లు, మీ గవర్నమెంట్ స్థలాన్ని ఆపేస్తే మేము మా జీవిత కాలం అంతా జీతాలు లేకుండా పనిచేస్తాము, కానీ ఈ అడవిని మాత్రం ఏం చేయకండి అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది రీసెంట్ గానే లైక్ సాటర్డే పని జరిగిందా, ఆ టైంలోనే ఈస్ట్ క్యాంపస్ లో చనిపోయింది. దానికి తగ్గ ప్రూఫ్లు, ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. పాము కాటికి చనిపోయింది, ఇది ఇంకా ఎన్ని చనిపోతున్నాయో ఆ ఏరియాలో బయటపడతలేదు. కెమెరాలు అలో చేస్తలేరు, స్టూడెంట్లని అలో చేస్తలేరు. స్టూడెంట్లని కానీ కెమెరాలను కానీ అలో చేస్తే అక్కడ ఎన్ని జింకలు, ఎన్ని నెమళ్ళు, ఎన్ని పక్షులు, ఎన్ని పాములు చనిపోతున్నాయో అంతా బయటపడుతుంది. అలా అని బయటపడనివ్వకుండా పోలీసులను, ప్రొఫెసర్లను కూడా ఫోన్లు లేకుండా లోపలికి అలో చేశారు. గతంలోనే గవర్నమెంట్ కి అలాట్మెంట్ అయిన ల్యాండ్ ఇప్పుడు అది గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. 2004 లో చంద్రబాబు నాయుడు గారు ఈ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 400 ఎకరాలు ఐఎంజీ భారత అకాడమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఇచ్చారు. 400 ఎకరాలు. అయితే ఆ డెవలప్మెంట్ ఏదైతే స్పోర్ట్స్ మీద చేయాల్సిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఐఎంజీ భారతగా చేయకపోకుండా అది బోగస్ కంపెనీయో అది తేలవడం వల్ల కోర్టులో లైక్ అప్పటికే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూలిపోవడం వల్ల రాజశేఖర్ గారి గవర్నమెంట్ వచ్చింది. 400 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా వచ్చింది? విద్యార్థులందరూ ఓటేసి గెలిపించకపోతే ఎలా వచ్చింది? అలా కొంచెం కూడా ఒక ఇంకితం అనేది లేకుండా విద్యార్థుల పైన ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఘోరంగా అసలు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ లాఠీ చార్జ్ చేయడం వల్ల విద్యార్థులందరూ హింసకి గురవుతున్నారు. ఇదేంటి అసలు? కబ్జా కాదంటున్నారు. కబ్జా ఎలా కాదు? ఇంతమంది పోలీసులను పంపించి లోపల అంతమంది పైన కబ్జా చేయడానికి లాఠీ చార్జీలు పెట్టి అందరిని అరెస్ట్ చేసి బయట తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంకెక్కడైనా డెవలప్ చేయాలి అంటే బయట ఇంకెక్కడైనా చాలా భూములు ఉన్నాయి, అలాంటి ప్లేసెస్ లో చేసుకోండి. ఏం అవసరం ఉంది ఇక్కడ చేయడం? అంత అన్యాయం ఎందుకు అసలు? విద్యార్థుల పైన ఇలాంటివి చేయడం చాలా తప్పు. ఆడపిల్లల పైన కూడా ఇవాళ లాఠీ చార్జీలు జరగడం జరిగింది. అలాంటివన్నీ అవన్నీ మంచిది కాదు. అభివృద్ధిని మేము ఎప్పుడు కూడా ఆపాలని చూడం. మాకు కూడా అభివృద్ధి కావాలి. మహిళల పైన అయితే నా పైన పడేది, వీళ్ళ పైన కాలు పైన లాఠీ చార్జ్ పడి వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా ఫ్యాకల్టీ, మేము అందరం స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అందరం కలిసి వెళ్తే లోపలికి ఎవరిని అలో చేయట్లేదు అన్న, ఎవరిని కూడా లోపలికి రాణిస్తలేరు. ఫ్యాకల్టీ ఒక్కటి లోపలికి వెళ్ళి లోపల వరకు వెళ్తే వాళ్ళు చూశారు కొన్ని పెద్ద చెట్లన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా పడున్నాయి. ఇంత ఘోరంగా ఒక్క చెట్టు పెంచలేమన్నా మనం ఇంకొక మొక్క పెట్టి దాన్ని నీళ్ళు వచ్చి కాపాడతామా? ఇన్ని అడవులు కోల్పోతున్నాం. ఎట్లా? ఎవరు కాపాడుతున్నాం? అవన్నీ ఎవరిస్తారు హామీ? ఒక్కొక్క జీవి కాదు, ఎన్ని కుందేలు చచ్చిపోయినాయో, ఎన్ని జింకలు చచ్చిపోయినాయో అవన్నీ ఎవరు చూస్తున్నారు? చెట్లు ఒక్కటి కనిపిస్తున్నాయి అంతే. లోపల పాములన్నీ బయటకు వస్తున్నాయి అన్న. మా హాస్టల్లోకి వస్తున్నాయి పాములు. ఎవరు దానికి హామీ? ఎవరిస్తారు? మొత్తం అవన్నీ బయటకు వచ్చేసి హాస్టల్లోకి వస్తే మాకేమన్నా అయితే ఏముంది లేదు. ఆ 400 ఎకరాలే వదిలేసి దాని తర్వాత పక్కకున్న మొత్తం హాస్టల్స్ కూడా కబ్జా చేస్తే మాకు ఏంది రేపు? ఎవరు హామీ ఇస్తారు వీటన్నిటికి? ఆ 400 ఎకరాలు వదిలేసి మా భూములు మాకు ఇచ్చేసి మీరు ఇక్కడ ఎంత తొందరగా అయితే ఖాళీ చేశారు. మేము విద్యార్థులు అన్న ఇంతమంది నిలబడ్డాం.
ఇక్కడ ధర్నా చేసి వస్తున్నారు, వాళ్ళంతా ర్యాలీలో వస్తున్నారు కాబట్టి లేట్ అయింది. మేము బండ్ల పైన వచ్చినాం, కొంచెం తొందరగా వచ్చినాం అంతే. కొన్ని వందల మంది కాదు, ఇక్కడ అడ్మిన్ బ్లాక్ దగ్గర ఒక 700-800 మంది ఉన్నారు. అక్కడ సైడ్ నుండి మష్రూమ్ బ్లాక్స్ నుండి ఇంకో 200-300 మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరు విద్యార్థి